సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే, ఐఎమ్ డాక్టర్ బాలకృష్ణ నాయక్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇక్కడే మంగళగిరి. ఏంటండి అసలు ప్రజా దర్బార్పై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా ఉందంటారు? ఈరోజు ప్రజా దర్బార్ వేదిక అనేది చాలా వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే కొందరు గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక అనేది కూడా ఏర్పరచకుండా కనీసం పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, సీఎం ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, కనీసం ఒక వేదిక అనేది కనీసం సమస్యలను చర్చించుకోవడానికి కానీ కనీసం ఒక ఒక ప్రజలు కనీసం ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ప్రజావేదికను ఒక పక్క నారా లోకేష్ గారు కండక్ట్ చేసి ఒక మంచి ప్రజల యొక్క స్పందన తీసుకుంటూ ప్రజా సమస్యల మీద ఒక విధానాన్ని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారము కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక అనేటువంటి వేదికను నియమించి కనీసం ప్రజలు వచ్చినటువంటి కనీసం వేలలో కనీసం 1000 మంది, అదేవిధంగా 2000 మంది వచ్చినా సరే సీఎం గారు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అర్జీలు స్వీకరించడం, తర్వాత వచ్చేసరికి తదనంతరం వారి యొక్క సమస్యలను వెంటనే వాటికి కావాల్సినటువంటి సమస్యలను వెంటనే వాటికి పరిష్కారం ఏర్పాటు చేయడం, ఇది చాలా వరకు సంతోషదగ్గ విషయం. ఎందుకంటే నిజంగా ప్రజలు చాలా మంచి గత ప్రభుత్వాలు ఎప్పుడు లేనటువంటి విధానము ఈరోజు సీఎం గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వము తీసుకొని అటు జనసేన పార్టీ ఆఫీసులో కానీ, అదేవిధంగా అటు బీజేపీ పార్టీ ఆఫీసులో కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానీ ఈరోజు మినిస్టర్స్ అయితేమి, అదేవిధంగా సీఎం గారు అయితేమి ప్రతి ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ఈరోజు కేంద్ర పార్టీ కార్యాలయంలో కింద చూసుకున్నట్లయితే ఎవ్రీడే ప్రతి ఒక్క మినిస్టరు, తర్వాత దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేని ఏర్పాటు చేసి ముగ్గురితోటి ఈరోజు ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను తెలుసుకోవడం అనేది నిజంగా ఏ రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రాల్లో కానీ లేనటువంటి విధానాన్ని, కొత్త విధానాన్ని తీసుకొచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజంగా చాలా వరకు అయితే ఆశ్చర్యకర విషయం, ప్రతి మినిస్టర్ అనేవాళ్ళు కేంద్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. నిజంగా వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంతకంటే మంచి పరిమాణము ఎటువంటి సీఎం కలుగజేయలేడు. ఇది చాలా హ్యాపీగా ఉంది, నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీరు కూడా ఈరోజు నారా లోకేష్ గారిని కలిశారు కదా, అసలు మీ సమస్య చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి, అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది ఆయన కలిసిన తర్వాత? ఈరోజు మేము నారా లోకేష్ గారిని కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడారు, తర్వాత వచ్చి మీ సమస్య ఏంటో చెప్పమని చెప్పాడు. తర్వాత మన సమస్య చెప్పాము, దానికి కావాల్సినటువంటి వెసులుబాటు, దానికి కావాల్సినటువంటి విధానం నేను ఖచ్చితంగా ప్లాన్ చేసి దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఏదైతే కోరుకున్నారో దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ నేను ఏర్పాటు చేస్తాను, ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తానని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే బయటకు వచ్చి ఈరోజు మీడియా రూపంలో మీకు తెలియపరచుకుంటున్నాము. ఎలా అనిపిస్తుంది అండి? 2 నెలలు పూర్తయింది అధికారంలోకి వచ్చి. ఈరోజు 2 నెలలు పూర్తి అయిపోయింది ప్రభుత్వం వచ్చేసి. ఈరోజు ప్రతిపక్షాలు కానీ వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, తర్వాత వచ్చేసరికి వాళ్ళు చేయని విషయాలు, కనీసం వాళ్ళు ప్రజలను ఎంతవరకు ఇబ్బంది పెట్టారో గత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 year వరకు కూడా ఎటువంటి పాలన చేయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా 1 year వరకు కూడా సీఎం అయిన తర్వాత 1 year వరకు కూడా ఎటువంటి పాలసీలు అమలు చేయకుండా ప్రజలను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని ఈ రకంగా రాష్ట్రాన్ని ఒక రాక్షసుడిలాగా పాలించడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం కాకముందు నుంచే ఈరోజు అమరావతి పనులైతేమి, అదేవిధంగా జిల్లాల విషయాలు అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ముందే అర్జీలు స్వీకరించి ఎక్కడెక్కడ ఏం చేయాలనేటువంటి కొత్త పాలసీలను రూపొందించి ఈరోజు సీఎం గారు ముందుకెళ్లడం జరిగింది. వాస్తవంగా అయితే ఇప్పుడు 2 నెలల నుంచి కూడా పరిపాలన ఒక మంచి అద్భుతమైనటువంటి పరిపాలనగా ఈరోజు కొనసాగుతుంది. రేపు ఆగస్టు 15వ తారీఖు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం చాలా సంతోష విషయము. ఎందుకనంటే ఈరోజు 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 2024 వరకు పేదలు, నిరుపేదలు, విద్యార్థులు, అదేవిధంగా కార్మికులు ఈరోజు సిటీల్లో కానీ, మండల స్థాయిల్లో కానీ, నియోజకవర్గ స్థాయిల్లో కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ ఉండేటువంటి పేషెంట్లు ఈరోజు 5 సంవత్సరాల నుంచి వారు కనీసము అన్నము పరబ్రహ్మ స్వరూపం అని చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారి యొక్క పథకాన్ని తీసేసి ఒక రాక్షసుల్లాగా ప్రజల పట్టు నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిదర్శనంగా, దానికి ఆదర్శంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు 100 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజలకు
ఈ యొక్క భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హ్యాపీ నిజంగా. ఇదైతే వండర్, అసలు వాస్తవంగా అయితే చాలా సంతోషదగ్గ విషయం. ఈ రోజు పెరిగినటువంటి రేట్లకు, ఈరోజు కూరగాయల ధరలు కానీ నిత్యావసర సరుకులకు పెరిగినటువంటి రేట్లకు సామాన్యుడు కనీసం ఒక చిన్న టిఫిన్ తినేటువంటి దాఖలు లేవు. ఎందుకంటే ఈరోజు అంత పరిస్థితి ఉంది. కానీ ఈరోజు టిఫిన్ కానీ మధ్యాహ్న భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ ఏర్పాటు చేసి ఈరోజు చాలా మంచి కార్యక్రమం రేపు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ధన్యవాదాలు. చాలా హ్యాపీ నిజంగా అన్నా క్యాంటీన్లు.